హలో అండి, అందరికీ నమస్తే. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్న మొక్కలు నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 2 తీసుకొచ్చానండి, చిన్న ప్లాంట్స్. ఇవి చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయాయో. అక్కడ ఇదే లైన్లో ఆ చివర వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర కూడా చాలా ఉండేవి. ఫస్ట్ టైం అక్కడ పెట్టాము, అవి ఆ ఏరియా అంతా కవర్ చేసేస్తాయి. చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయండి ఇవి. రెండు చిన్న చిన్న మొక్కలు 2 పెట్టాను. ఇక చూడండి ఎన్ని అయిపోయాయి. ఎక్కడ ఇలా పడేసినా కానీ వాటర్ ఉండాలి. వాటర్ ఉంటే మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. చాలా అందంగా కూడా ఉంటాయండి. దీని పక్కనే ఇల్లు ఉంటుంది కదా, పెద్ద గ్యాప్ ఏం లేదు, మధ్యన అడ్డంగా అనిపిస్తున్నాయి. అటువైపు ఆవులు కట్టే వైపు అటు ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ తీసేసి ఇవన్నీ కట్ చేసేసి అట్లా చుట్టూ పెరిపిరి లాగా అటువైపు వేసేద్దాం, నాటుదామని అనుకుంటున్నాను. అందుకే ఇవి కట్ చేస్తున్నాను. కట్ చేయాలంటే మనసు ఒప్పట్లేదండి, కానీ తప్పట్లేదు. మళ్ళీ నాటేస్తాను కదా, చూద్దాం. అయితే ఇవి కట్ చేయడం చాలా ఈజీ. కాకపోతే దీనికి ఉన్న కంద లోపట భూమి లోపల ఉంటుంది. దాన్ని తవ్వి తీసి మళ్ళీ వేరే ప్లేసెస్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు. ఆ కందని మళ్ళీ గుంతలు తవ్వి దాంట్లో పెట్టి మట్టి పూడ్చి పెడితే మళ్ళీ ఒక 1.5 మంత్లో మళ్ళీ మీరు చూడండి, చూపిస్తాను. ఇది ఇలా మొత్తం చుట్టూ ఇది ఒక ఫెన్సింగ్ లాగా, ఒక బౌండరీ లాగా ఏర్పడుతుంది. బాగుంటుంది చూడడానికి. కాకపోతే ఇది మా ఇంటికి దగ్గరలో లేకుండా ఇట్లా దూరంగా వస్తుంది, స్క్వేర్ షేప్లో. ఎంత అందంగా ఉన్నాయండి ఫ్లవర్స్, చాలా బాగుంటాయి. అటువైపు అంతా స్క్వేర్ షేప్లో నాటేస్తే అవి పెరిగాక ఇంతకంటే ఇంక ఎక్కువ బ్యూటీ వస్తుంది. बहुत आराम से कटता है। ये तो अभी कट जाता है। हाँ, सटा सट कट रहा है। इसको खाली उठा उठा के डाल के थोड़ा पोलाइन लगा। అవ్వండి అటువైపు అంతా, అటు మళ్ళీ ఇటువైపు. अच्छा नहीं, अच्छा होता और माटी नहीं करता। नहीं करता, पोलाइन लगा। और इधर भी एक बीच बीच में बाउंड्री का जैसा होगा। ये नज़दीक हो गया ना बहुत। हाँ, वो तो है। ఓకే, అయిపోయిందండి. అంతా కట్ చేసేసాను. ఇదిగోండి, ఇది ఇప్పుడు ఎక్కడెక్కడైతే మనం కట్ చేసినవి ఉన్నాయో దాని కింద భూమిలో అంతా కంద ఉంటుంది. దానికి సంబంధించిన గడ్డలు లాంటివి ఉంటాయి, కందగడ్డలు. వాటిని తవ్వి తీయాలి. ఇవి మొక్కల్ని నాటితే ఎన్నుకునేటివి కావాలి. ఇవి లోపల ఇవ్వండి, ఇలా తవ్వి తీస్తే వస్తాయి. बाहर से खोदेंगे। बाहर हाँ, मैं आपको ये बोल रहा हूँ। बाहर से खोद। ఇది మా పొలమే ఇటు హైట్లో ఉంటుంది, అటువైపు అదంతా డౌన్లో ఉంటుంది. కాబట్టి అటు కింది నుంచి ఒక లైన్గా నాటుకొని వస్తామని అనుకుంటున్నాము. అక్కడి నుంచి నాటుకుంటే ఈ మట్టి కూడా వర్షం వచ్చినప్పుడు కొట్టుకొని పోకుండా ఇది కొంచెం ప్రొటెక్షన్ లాగా ఉంటుంది.
వస్తాయి, మట్టితో పాటు చాలా పెద్ద పెద్ద గడ్డలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఏరియా ఉంది చూడండి, నేను నిల్చున్న దగ్గర, అది మా ఆవు లేగల కోసం అని వేసిండే షెడ్డు పైన, కింద ఏం లేకుండా ఉండేది. అయితే మా కోళ్ళకు ఇబ్బంది అవుతుంది లోపల సైడు, మీకు చూపించాను అనుకుంటున్నా. ఆ షెడ్లో ఉంటున్నాయి కోళ్ళు, కానీ అక్కడ అంత ఇదిగా లేదని చెప్పి ఇక్కడ సైడు ఇదంతా తెచ్చి పెట్టాము. లోపల ఉన్న ర్యాక్స్ను రీసైకిల్ మెటీరియల్ అంతా అది ఎంత కూలరు, పాత కూలరు, ఇవన్నీ తెచ్చిపెట్టేసాం. దీనికి ఇంకా చుట్టూ ఏదైనా పరదా లాంటిది ఏదైనా కడదాం అనుకుంటున్నాం. జాలి అయితే వేసాము, ఫెన్సింగ్ జాలి చుట్టూ, కింద లెవెల్ పై లెవెల్ అంతా వేయలేదు. చాలా వచ్చేయండి కంద, చుట్టూతో సరిపోతాయని అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ నాటాం కదా, అదే లైన్లో అక్కడక్కడ నాటుతున్నాము. ఫ్రూట్ ప్లాంట్స్కి ఇబ్బంది అవుతుందా ఏంటా అని అనుకున్నాము, కానీ ఏం పర్వాలేదు. ఒకవేళ వాటికి ఇబ్బంది అయినప్పుడు మనం వీటిని అక్కడక్కడ కట్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఈ ప్లాంట్స్ మాత్రం చాలా డేంజరే అండి. ఒక్కటి నాటామనుకోండి, ఇక లోపల పెరిగిపోతూనే ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనం కట్ చేస్తుంటే మళ్ళీ పక్క నుంచి పిలకలు వస్తూనే ఉంటాయి, మనం కట్ చేస్తుంటే పక్క నుంచి పిలకలు వస్తూనే ఉంటాయి. ఒక్క మొక్క నాటామంటే చాలు, ఇక మీకు ఎన్ని కావాలంటే అన్ని, వద్దన్నా వస్తూనే ఉంటాయి. చూడండి ఎన్ని వచ్చాయి. నేను 2 మొక్కలు తెచ్చానండి, 2 మొక్కలు తెచ్చాను. అవి చెప్పొద్దు ఇంకా. ఇప్పుడు వీటినే మనం వదిలిపెట్టేస్తే మన పొలం నిండా ఇదే అయిపోతాయి, ఇవే, వేరే ఇంకేం ఉండదు. ఇవి నాటాక మనం అప్పుడప్పుడు పక్క నుంచి వచ్చే పిలకల్ని వాటిని తీసేస్తుండాలి. మనకి ఎంతవరకు బౌండరీలో కావాలనుకుంటే దానికి ఎంత స్పేస్ క్రియేట్ చేస్తామో అదే స్పేస్లో ఉండనివ్వాలి. ఎక్స్ట్రా బయటకు వచ్చినవన్నీ మనం ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి, లేకపోతే మాత్రం మొత్తం అల్లేస్తుంది. ఇక్కడ నుంచి మా సర్వీస్ తగ్గండి, ఎక్కడైతే ఫెన్సింగ్ ఉందో అక్కడి నుంచి ఇటు మా ఇంటి వైపు, ఇంటి కాంపౌండ్ బయట ఈ ఏరియానంతా మంచిగా గార్డెనింగ్ లాగా క్రియేట్ చేసుకున్నాము. అక్కడి నుంచి అటు పొలం లోపలికంతా ఆవులకు సొప్ప, లేకపోతే ఇంకేమైనా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ పెట్టి, ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పొలం మొత్తం పెడతానండి. అది ఎదిగే వరకు ఒక 2-3 ఇయర్స్ పడుతుంది కదా, అప్పటి వరకు వేరే ఏమైనా మనం ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఇలాంటివన్నీ ఆ ఫెన్సింగ్ పైన మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ తీగజాతి కూరగాయలు అలాంటివి పెడదాం అనుకుంటున్నాం. ఇది అంతా మేము ఒక గార్డెనింగ్ లాగా తయారు చేద్దామని అనుకుంటున్నాం. ఇదంతా రెడీ అయినాక ఆవులను మాత్రం ఇక్కడ ఏం కట్టమండి, బయట మన కాంపౌండ్ బయట మనకు కొంచెం స్పేస్ వదిలిపెట్టి ఉన్నాము, మన రోడ్ సైడ్. అక్కడ ఏదైనా కొంచెం షెడ్ లాగా
వాటికి ఏదైనా షెల్టర్ సెట్ చేసి ఇక బయటనే ఉంచుతాం. బయటనే ఉంచాలి, ఎందుకంటే లోపల చాలా పాడు చేసేస్తున్నాయండి ఆవులు. మేము లాస్ట్ టైం తెచ్చి చెప్పాను కదా, చాలా ఫుడ్ ప్లాంట్స్ తీసుకొచ్చాను, అవన్నీ చాలా తినేసాయి. చాలా ఎక్కువ రేట్లు పెట్టి తీసుకొచ్చి పెద్ద పెద్ద మొక్కలు తెచ్చాను లాస్ట్ టైం. ఒక్కొక్కటి 500, 600 ఒక్కొక్క ప్లాంట్ అలా తీసుకొచ్చి అవన్నీ పాడు చేస్తున్నాయి. అందుకే ఈ ప్లేస్ని ఇదంతా ఆవులని కట్టకుండా నీట్గా దున్నించేసి ఒక గార్డెన్ లాగా చుట్టూ పూల మొక్కలతో బౌండరీ లాగా పెట్టేసుకొని మధ్యలో కూరగాయలు, ఆకుకూరలు అలాంటివన్నీ పెట్టుకొని మన ఇంటి మందం, మా ఇంటి మందమనే కాదు, చూద్దాం దేవుడి దయ వల్ల ఒకవేళ బాగుంటే మాతో పాటు ఒక 10 మందికో 5 మందికో మంచి పోషక విలువలు ఉన్న కూరగాయలు, ఏంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఆవుల ఎరువు, ఈ కోళ్ళ ఎరువు ఇవి వేసి కొంచెం పండించి మాతో పాటు ఇంకో 10 మంది కన్నా ఇద్దాము, మంచి ఫుడ్ ఇద్దాము అని అనుకుంటున్నాను. మంచి వెజిటబుల్స్ అవి ఇద్దామనుకుంటున్నాను. చూద్దామండి. ఇవ్వండి ఇక్కడ ఈ మొక్కలు, ఇవి కూడా అప్పట్లో తెచ్చానండి. ఇవి ఏదో షో కోసం తీసుకొచ్చాను, కానీ ఇవి ఇక్కడ పెట్టాము. ఇవి చాలా పెద్దగా పెరిగిపోతాయి అనుకుంటా. ఇవ్వండి ప్రూనింగ్ చేద్దామని నేను ప్రూనింగ్ చేస్తున్నాను. ఇవి షోకి చిన్నగా ఉంటాయి అనుకున్నా, కానీ మన లాస్ట్ టైం వేరే వీడియోలో చూస్తే ఇదే సేమ్ ప్లాంటు పెద్ద మర్రి చెట్టు లాగా పెరిగిపోయి ఊడలతో పాటు ఘోరంగా తయారైంది. నేను భయపడ్డాను, ఇంటి గోడకి ఆనించి పెట్టేశాను ఏంటి అనేసి. తీసేద్దామా అంటే మళ్ళీ అది కష్టం అండి, అప్పటికే ఎదిగిపోయి ఉన్నది, దాన్ని తీయడం చాలా కష్టం. మళ్ళీ బ్రతుకుతుందో కూడా, అలాగని ఇలానే వదిలేసాము. ప్రూనింగ్ చేస్తున్నాను. చేస్తే కొంచెం పై వరకు వెళ్ళిన తర్వాత ఆ కొమ్మలు పెద్దగా వచ్చినా మనకు ఇబ్బంది ఉండదు. కింద నుంచి అయితే మాత్రం మాకు వెళ్ళి రావడానికి అడ్డంగా ఉంటాయి. అలానే ఇక్కడ కొంచెం తీగ జాతి మొక్కలు పెట్టాను. అది అప్పుడు ఇలాంటి వేస్ట్ జాలీలు ఉంటే కింద నుంచి పైన షెడ్ వరకు, ఇంటి పై వరకు పైకి పాకేలాగా ఇదంతా కట్టి పెట్టాను. కానీ ఇప్పుడు నాకు ఇక్కడ దగ్గర, నా కాళ్ళ దగ్గర ఒక చిన్న గులాబీ ఫ్లవర్స్ వస్తాయి. అది చాలా రోజుల నుంచి దాన్ని కాపాడుకోలేకపోతున్నాము. మా కుక్కలు ఇక్కడే తవ్వేసి పడుకుంటాయి, కోళ్ళు ఇక్కడే తవ్వేసి పడుకుంటుంటాయి. సమ్మర్లో అలా పాడు చేశాయి. కానీ దాన్ని కొంచెం బ్రతికించాను. అది ఉంది, దాన్ని సేవ్ చేసి దాన్ని మాత్రం ఎలాగన్నా సేవ్ చేయాలని చెప్పి ఇవ్వండి జాలి కడుతున్నాను. కట్టి పైకి అది క్రీపర్ లాగానే వెళ్తుంది అనుకుంటున్నాను, నాకు తెలిసి. ఈ ఏర్పాటు చేస్తున్నాను. దాన్ని ఇలా కట్టి దాన్ని కొంచెం పైకి పాకిస్తే వెళ్తుందేమో అని అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల వరకు అది పైకి వెళ్ళే వరకు ఇటు సైడ్ అంతా కొంచెం పాతదే అదే జాలి ఉంది, అదే జాలి అడ్డం పెడతాను. ఈ పైప్ ఒకటి చాలా రోజులైంది ఇక్కడ ఇలా అడ్డంగా పెట్టేసి ఉన్నాము. ఈ వర్షాలు పడుతున్నాయి, పాడవుతుంది. అందుకు దీన్ని తీసేసి మా బ్యాక్ సైడ్ స్టోర్ దగ్గర షెడ్ ఉంది, ఆ షెడ్కి కింద కట్టి పెట్టేద్దామని అనుకుంటున్నాను. ఈరోజు చాలా విషయాలు మీ అందరితో షేర్ చేసుకున్నానండి. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి జై హింద్.